శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి మే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మరి మీనరాశి వారికి ప్రస్తుతం రాశి యందు శనిగ్రహ సంచారం జరుగుతుంది. ఈ శనిగ్రహ రాశి యందు సంచరించినప్పుడు ఏ ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం జాతకుడికి ఎంతవరకు అర్హత ఉన్నది అని ఆలోచించి మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అర్హత లేని దానికోసం మీరు ఎంత ప్రయత్నం చేసినా అది మీకు దక్కే అవకాశం ఉండదు. అందువల్ల ప్రస్తుతం ఈ మీనరాశి వారు ఒక ఉద్యోగం కొరకు ప్రయత్నం చేసినా, ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేసినా, ఈవెన్ వివాహం కోసం ప్రయత్నం చేసినా సరే మీ స్థాయి ఏంటో చూసుకొని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకుంటే ఖచ్చితంగా మీ పని జరుగుతుంది. స్థాయికి మించి ప్రయత్నం చేస్తే మాత్రం అవమానం తప్పకపోవచ్చు. సో అది ఈ జన్మశని ప్రభావం వల్ల జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి పని కూడా చాలా కష్టపడి చేయవలసి ఉంటుంది. ఎవరో ఒకరికి ఏదో సమస్య రావడం వల్ల ఎక్కువ సొంత సమస్యల మీద దృష్టి పెట్టలేకపోతూ ఉంటారు. పైపెచ్చి ఈ సమయంలో కుజగ్రహం ధన భాగ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ప్రవేశించాడు. అయితే ధనాధిపతి రాశిలో ప్రవేశించినప్పుడు కొద్దిగా సెల్ఫ్ ఎర్నింగ్, స్వతంత్రంగా ధనం సంపాదించాలనే ఆలోచన, భాగ్యాధిపతి రాశిలోకి వచ్చినప్పుడు కొద్దిగా దైవ సహకారం కానీ తండ్రి గారి సహకారం కానీ లభిస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్నటువంటి శనిగ్రహంతో కలిసాడనమాట. అంటే రెండు శత్రుగ్రహాలు ఏ రాశిలో ప్రవేశించినా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉంటాయి, పాడవుతూ ఉంటాయి అన్నమాట. సో అందువలన ఇప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవచ్చు, శక్తి హీనం కావచ్చు. ఏ ప్రయత్నం చేసినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఒక ఆరోగ్యం కొరకు శ్రద్ధ తీసుకున్నా, దేంట్లోకి వెళ్ళినా కూడా మీరు సరైనటువంటి ఫలితాన్ని పొందలేకపోతుంటారు. మీ ఒరిజినల్గా ఉన్నటువంటి మీ అర్హత కూడా మీరు దాన్ని మర్చిపోవడం వల్ల, గుర్తించలేకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. సో అందువలన కొంతవరకు ఈ రాశి వారికి ఈ మే నెల 11వ తారీఖు వరకు చాలా వ్యక్తిగత సమస్యలు, అనారోగ్య సమస్యలు, కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది. ఉద్యోగపరంగా మరి హెరాస్మెంట్ ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత కష్టపడినా, రోజుకి 16 గంటలు పనిచేసినా సరైనటువంటి తృప్తి మీ పై అధికారులకు ఇవ్వలేకపోతుంటారు. మీరు ఏ స్థాయి ఉద్యోగంలో ఉన్నా కూడా ఈ వృత్తిపరమైన హెరాస్మెంటు, మీ కింద చిన్నవాళ్ళు చేసే తప్పులు మీరు భరించవలసి ఉంటుంది. సో ఇది పక్కన పెడితే ధనస్థానంలోకి రవిగ్రహం రావడం జరిగింది. షష్టాధిపతిగా రవి ధనస్థానంలోకి రావడం కొంతవరకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబంలో ఎవరో ఒకరికి ఆదాయం పెరగడం వల్ల, ఉద్యోగం రావడం వల్ల కొంత ఆర్థిక భారం మీ నుంచి తగ్గుతుంది. అలాగే బుధుడు ధనస్థాన ప్రభావం వల్ల స్థిరాస్తి మీద ఆదాయం లభిస్తుంది, తల్లిదండ్రుల సహకారం లభిస్తుంది, జీవిత భాగస్వామి సహకరించి కుటుంబ సమస్యల వరకు వాళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. వ్యక్తిగతంగా మీ పని ఏదో మీరు చూసుకొని మీ వరకు మీరు పోషించుకుంటే ఈ కుటుంబ బాధ్యత మీ కుటుంబ సభ్యులు చూసుకొని చాలా వరకు మిమ్మల్ని సేవ్ చేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. మరి తృతీయంలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని నిందలు, విమర్శలు కూడా స్త్రీల ద్వారా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. మీతో స్నేహంగా ఉన్న వాళ్ళే ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీకు ఏదో కొంత ధనాన్ని ఇస్తారు, అది ఉన్నప్పుడు ఇమ్మంటారు అప్పటి వరకు. ఇప్పుడు ఆ ధనాన్ని సడన్గా ఇమ్మంటారు, లేని పక్షంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. ఈ విధంగా ఈ శుక్రుడు 3వ స్థానంలో ఉండడం వల్ల కొంతవరకు స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల, అక్కచెల్లెల వల్ల, భార్యతరు బంధువుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. 4వ స్థానంలో గురువు కొంతవరకు మీకు ఏదో విధంగా ఫైనల్గా ఎటువంటి సమస్య లేకుండా పరిష్కరించడానికి ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఒక అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు ఎంత వదిలించుకుందామన్నా ఏదో ఒక బంధం, ఏదో ఒక బలహీనత, ఏదో ఫ్రెండ్ రూపంలోనో ఇంకో రూపంలోనో మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. మీరు 2 రోజులు వదిలించుకుందాం అనుకుంటారు, మళ్ళీ 3వ రోజుకి అవి అటాచ్మెంట్ అవుతుంటాయి. ఈ విధంగా ముందు వాటి నుంచి మీరు బయటపడవలసి ఉంటుంది. ఈ 12వ స్థానంలో ఉన్నటువంటి రాహు వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. మీ వల్ల ఎంత జరిగిందని మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. కాబట్టి ఏదైతే మీకు మీ యొక్క బలహీనతలకి ప్రోత్సహించే ఫ్రెండ్స్ అయితే ఉన్నారో వారిని ముందు దూరం చేసుకుంటే మిమ్మల్ని మీరు బాగు చేసుకున్నట్టే. ప్రస్తుతం ఈ గోచార ఫలితాలు కేవలం మనం చంద్రుడు ఉన్న రాశిని బట్టి చెప్పడం జరుగుతూ ఉంటుంది.
అయితే ఇవి కొన్ని సందర్భాల్లో మీకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు. అయితే వ్యక్తిగత జాతకం అన్నది చాలా ఇంపార్టెంటు. అలాగే ప్రస్తుతం మీకు జరుగుతున్నటువంటి దశ, అంటే మీరు పుట్టిన జన్మ నక్షత్రం బట్టి ఒక దశ నడుస్తుంటుంది. ఎప్పుడూ కూడా ఈ జాతకంలో ఉన్నటువంటి, మీరు పుట్టినప్పుడు జన్మ జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి, జరుగుతున్నటువంటి దశ, ఇవి ఇంపార్టెంట్గా మీకు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. అయితే ఈ గోచారం అన్నది ఏంటంటే, మీ జాతకంలో ఉన్న మంచి ఫలితాన్ని కానీ శుభ ఫలితాన్ని కానీ ఈ గ్రహాలు ఆ టైంని కొంతవరకు ఇండికేట్ చేసి ఆ సంఘటన జరగడానికి ఉపయోగపడుతుంటాయి. అందువల్ల మీరు పూర్తిగా ఈ గోచారాన్ని బేస్ చేసుకుని మీరు పెద్దగా సంతోషపడక్కర్లేదు, అలాగే నిరాశపడక్కర్లేదు. అందుకని ఏదైనా జాతకంలో ప్రధాన సమస్య ఉన్నప్పుడు, కొన్ని పనులు జరగటం లేదు, ముఖ్యంగా వివాహం, ఉద్యోగం ఇటువంటివి వచ్చినప్పుడు మీ జన్మ జాతకాన్ని పరిశీలించుకొని తగు విధంగా పరిహారం చేసుకుంటేనే మీకు ఆ ఫలితం అన్నది దక్కడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కలియుగంలో ఈ పరిహారం అన్నది ఎవరికి వాళ్ళు స్వయంగా చేసుకోవడం వల్ల మాత్రమే ప్రభావం చూపుతుంది తప్ప, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇంకోలో చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే ప్రధానంగా మీ జన్మ జాతకంలో అవచ్చు, ప్రస్తుతం గోచారరీత్యా పాపగ్రహ ప్రభావం ఉంది. అంటే జన్మరాశిలో పాపగ్రహం లేదంటే పాపగ్రహ దృష్టి ఉన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం, మీరు అంటే డొనేషను, అది గ్రహాన్ని బట్టి మీరు ఆ దానం చేయవలసి ఉంటుంది. లేదా గోవుకి ఏమైనా డొనేషన్ చేయడం కానీ, గోవుకి ఆహారం పెట్టడం వల్ల ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే పాపగ్రహాలు అంటే మనకి రాహు, కేతువు, కుజుడు, శని, ఇవి సాధారణంగా పాపగ్రహాలు కాబట్టి వాటికి ఎంతసేపు కూడా మీరు డొనేషన్స్ ద్వారా, సేవ చేయడం ద్వారా మీరు దాని నుంచి మంచి ఫలితం పొందొచ్చు. అయితే శుభగ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయంటే కొన్ని సందర్భాల్లో శుభగ్రహాలు కూడా ఇబ్బంది పెడతాయి కొన్ని లగ్నాల వారికి. అప్పుడు ఆ శుభగ్రహాలకి ఏం చేయాలంటే, మీరు ఆ దైవానికి, ఏ గ్రహం అయితే ఇబ్బంది పెడుతుందో ఆ గ్రహం యొక్క దైవానికి మీరు పూజా కార్యక్రమాలు దేవాలయంకి వెళ్ళడం వల్ల పరిష్కారం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఏంటంటే, శుక్రగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, లక్ష్మీ అమ్మవారినో దుర్గా అమ్మవారినో ఆరాధించుకోవచ్చు. బుధగ్రహం వల్ల ఇబ్బంది పడుతుంది, వినాయకుడిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పూజించుకోవచ్చు, విష్ణుమూర్తిని పూజించుకోవచ్చు. గురుగ్రహం వల్ల ఇబ్బంది కలుగుతుంది, దత్తాత్రేయుని పూజించుకోవచ్చు, శివుణ్ణి పూజించుకోవచ్చు, దక్షిణామూర్తిని ఆరాధించవచ్చు. ఈ విధంగా శుభగ్రహాలు మాత్రం దైవ దర్శనం, దైవారాధన, ఈ ఉపవాసాల వల్ల కంప్లీట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ పాపగ్రహాలకి ఏంటంటే, గోసేవ వల్ల, డొనేషన్ చేయడం వల్ల, మీ పెద్దవాళ్ళకి సేవ చేయడం వల్ల, శనిగ్రహం ఇబ్బంది పెడుతున్నాడు, మీ తాతగారికో లేదంటే మీ తండ్రి గారు వృద్ధులైంటే వారికో సేవ చేయడం వల్ల అది కంప్లీట్గా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంటుంది. అలాగే చంద్రుడు ఇబ్బంది పడుతున్నాడు, మదర్కి సేవ చేయడం, అమ్మమ్మ గారికి సేవ చేయడం, స్త్రీలకు సేవ చేయడం, ఈ విధంగా సేవ చేయడం వల్ల కూడా ఈ పాపగ్రహాలు మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అంటే మీ కొరకు మీరు చేసుకుంటేనే ఈ ఫలితం దక్కుతుంది తప్ప, మీ కొరకు ఇది డబ్బు ఖర్చు పెట్టి ఎవరితో జపాలు చేయించాం, పూజలు చేయించాం, హోమాలు చేయించాం, మీరు ఎక్కడో అమెరికాలో ఉంటాడు, ఇక్కడ ఇండియాలో ఏదో ఏం చేస్తే మీకు ఏమొస్తుంది, మనీ వేస్ట్ తప్ప. దానివల్ల మీరు జ్యోతిష్ శాస్త్రాన్ని మొత్తం నిందించడం, జ్యోతిష్కులను విమర్శించడం, ఇవన్నీ పక్కన పెట్టి వ్యక్తిగతంగా చిన్న ప్రయత్నమైన కేవలం చీమలకి కొద్దిగా పంచదార వేయడం వల్ల కూడా అనేక రకాల ఇబ్బందుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీ జన్మజాతకాన్ని చూపించుకోండి, మీ పరిహారాన్ని మీరే చేసుకోండి. ఎవడికి ఆకలిస్తే వాడు భోజనం చేయాలి తప్ప, ఎవడు భోజనం చేస్తే మీ ఆకలి ఎట్టు తీరుతుంది ఈ కలియుగంలో. జై సాయిరాం.